స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇప్పటివరకు మోదీ మాట్లాడారు. లైవ్ చూసాం. ఇక మిగిలిన డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో జనాభాను పెంచడం పైన ప్రభుత్వం దృష్టి సారించింది. సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదల లాంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో రాష్ట్రంలో జనాభాను పెంచాలని పదే చెప్తూ ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదా సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర జనాభాను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం రెడీ చేస్తోంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను అధికారులు రూపొందిస్తూ ఉన్నారు. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. జనాభా పెరుగుదలకు పలు ప్రోత్సాహకాలను కూడా ముసాయిదాలో ప్రతిపాదించారు. ఏపీలో 2.1గా ఉండాల్సిన సంతానోత్పత్తి రేటు 1.5కు తగ్గింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల శాతం 23కు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 నుంచి 15% మధ్య ఉంది. ఏపీలో 12% మంది దంపతులకు పిల్లలు పుట్టే విషయంలో లోపాలు ఉన్నాయి. వీరిలో కొందరు సమస్య పరిష్కారానికి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తూ ఉన్నారు. ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది. సాధారణంగా 3 సైకిల్స్లో చికిత్సను చేస్తారు. ఒక్కో సైకిల్కు 85,000 వరకు అవుతుందని అంచనా. ఐవీఎఫ్ తర్వాత కొందరికి పిల్లలు పుడుతూ ఉన్నారు. ఈ చికిత్సకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించాలని కూడా ముసాయిదాలో చేర్చారు. జనాభా పెంచడానికి ఏపీ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. 3 లేదా 4 పిల్లలు ఉన్నవారికి ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. 3వ బిడ్డను కన్న తల్లులకు ప్రోత్సాహకంగా 50,000 చొప్పున ఇచ్చే ఆలోచన చేస్తోంది. 4వ బిడ్డకు కూడా ఈ విధానాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తల్లులకు మాతృత్వపు సెలవులు ప్రస్తుతం 6 నెలలు ఇస్తున్నారు. దీన్ని 12 నెలలకు పొడిగించే అవకాశం ఉంది. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి కూడా దీన్ని వర్తింపచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. వివిధ కార్యాలయాల్లో పనిచేసే తల్లులకు అనుకూలంగా ఉండేందుకు పిల్లల కోసం క్రెష్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.